హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది మీరు బొటిక్లో లైనింగ్ తడుపుతారా తడపరా అని అడుగుతున్నారండి. చాలా మంది తడిపిస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అయితే లైనింగ్లు ఇచ్చేసి మీరు తడిపేయండి అండి, తడపకుండా వేయొద్దు అంటున్నారు. అలా ఏం అవసరం లేదండి. నేను బొటిక్ స్టార్ట్ చేసి 4 years అయిపోయింది. కానీ లైనింగ్ తడిపి వేసిన దానివల్ల తడపకుండా వేసిన దానివల్ల డిఫరెన్స్ ఎవరికైనా తెలిస్తే నాకైతే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకు అంటే మాస్టర్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనేది ఐరన్ అనేది చేస్తారనమాట. అందుకని మీకు అసలు అవసరం లేదు. మళ్ళీ ఏంటంటే మాస్టర్ ఒకసారి ఐరన్ చేస్తారు, ప్లస్ వర్కర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఐరన్ చేస్తారు. ఏంటంటే మాస్టర్ అయిపోయిన తర్వాత కట్టేటప్పుడు కొంచెం లైనింగ్ అనేది ఫోల్డ్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ వర్కర్స్ ఏంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే లైనింగ్ అనేది ఐరన్ చేస్తారనమాట. అందుకని నేనైతే మ్యాక్సిమం 99% కాదండి 100% అయితే లైనింగ్ తడుపును. అలా అని నేను తడపట్లేదని చాలామంది లైనింగ్స్ అయితే తడిపిస్తున్నారు. మీకు అది తడపడం వల్ల చాలామంది ఒక చిన్న అపోహ ఉంటుందన్నమాట. తడపడం వల్ల సిల్క్ బ్లౌజులకి క్లాత్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది అని. అలా ఏం ఉండదండి. కావాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చూడండి, ఇదైతే లైనింగ్ తడిపిన లైనింగ్ కాదు, ఇది తడిపిన లైనింగ్. అంటే మీకు నార్మల్ లైనింగ్ ఇది, తడిపిన లైనింగ్ ఇది. అంటే మీకు డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ లైనింగ్ ఏంటంటే మనం ఎలా పెడితే అలా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది ఇదండి. మనకి కటింగ్ చేసేదానికి కూడా నీట్గా అనేది వస్తుంది. ఎందుకంటే తడపకుండా ఐరన్ చేయడం వల్ల నీట్గా వస్తుంది. దీనికి ఏంటంటే అయితే చూడండి, ఇది లైనింగ్ అనేది మనం తడపకుండా ఉంటే కింద సైడ్ క్రాస్ కానీ కరెక్ట్గా ఉంటుందండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. చూడండి, ఇది క్రాస్ అనేది ఇది ఉండదు. మనకి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది నిలబడుతుంది. మనకి ఏంటంటే లైనింగ్ తడపకుండా ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంది, సిల్క్ బ్లౌజ్కి అయితే తడపకుండా మీరు ఐరన్ చేసి వేసినా కానీ పై క్లాత్ పైకి లోపల లైనింగ్ లోపలికి ఉంటుంది వాష్ చేసిన తర్వాత అని చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం నా దగ్గర కుట్టిన బ్లౌజులు అయితే మాత్రం అలా ఏం రావండి. ఎందుకంటే మాస్టర్ ఒకసారి ఐరన్ చేస్తారు, ప్లస్ వర్కర్స్ ఏంటంటే స్టిచ్చింగ్ టైంలో ఒకసారి వాళ్ళు ఐరన్ చేసుకుంటారు. 2 times ఐరన్ పడడం వల్ల ఏంటంటే అది లైనింగ్ అనేది షింక్ అవ్వకుండా ఉంటుంది, సెట్ అయిపోతుంది అనమాట. అదే కాటన్ బ్లౌజులు కూడా షింక్ చేసి తీసుకొస్తున్నారండి. కాటన్ బ్లౌజ్కి అయితే దయచేసి షింక్ చేయకండి. షింక్ చేయడం వల్ల తర్వాత బ్లౌజ్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. కాబట్టి చూడండి, ఇది మనకి ఇలా క్రాస్ కరెక్ట్గా ఉంది కదా, లైనింగ్ తడపకుండా ఉండడం వల్ల. తడిపిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఒక్క సెకండ్ చూడండి. చూస్తున్నారు కదా, మీరు ఇదైతే జాగ్రత్తగా చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు లాస్ట్లో మీ డౌట్కి క్లారిటీ ఇస్తాను, ప్లస్ మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఒక మంచి టిప్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి చూడండి, ఇది చూడండి, మనకి కరెక్ట్గా క్రాస్ అనేది లేకుండా కట్ చేస్తున్నాను నేను. ఇది తడిపిన లైనింగ్, కేవలం మీకోసం తడిపానండి ఈ లైనింగ్. అది డిఫరెన్స్ చూపించడం కోసం. చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు కదా స్ట్రైట్గా, కానీ దీన్ని మళ్ళీ లాగడం వల్ల షింక్ అవుతుంది. గమనించండి, నేను మీ ముందే చేస్తున్నాను చూడండి. చూస్తున్నారా? చూడండి, మీకు ఇలా మీకు షింక్ చేసిన లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసిన, షింక్ చేయడం వల్ల ఎంత తేడా వచ్చిందో. చూస్తున్నారా ఎంత క్రాస్ వచ్చిందో కదండి. మీకు మళ్ళీ ఐరన్ చేసిన, ఇది ఐరన్ అంటే చాకలు వాళ్ళు పెద్ద బాక్స్ పెడతారు కదా, ఆ బాక్స్ పెట్టడం వల్ల ఏమైనా సెట్ అవుతుందేమో. కానీ మనం బొటిక్లో ఐరన్ చేసే ఐరన్ బాక్స్ అయితే ఈ షింక్ అనేది అయితే ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే చూడండి, మనం సాగే కొంది ఇక్కడ సాగుతుంది. చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది సాగిద్ది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది వాష్ చేసిన తర్వాత ఇంకా చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి లైనింగ్ అనేది తడపొద్దు. తడపకుండా మనం స్టిచ్ చేయించుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. మీకు స్టిచ్ చేసిన బ్లౌజులు కూడా చూపిస్తాను చూడండి. ఇవేంటంటే మేము లైనింగ్ అనేది తడపలేదనమాట. మీరు చెక్ చేస్తే లైనింగ్ తడపంది తెలుస్తుందండి. చూడండి, మీకు ఈ లైనింగ్ గమనించండి. లైనింగ్ అయితే తడిపిన దానికి తడపని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను. ఇది చూడండి, ఎంత ఐరన్ చేసినా లైనింగ్ అనేది తడిపిన దానికి తడపని దానికి డిఫరెన్స్ ఉంది కదా. సేమ్ ఇవి రెండు బ్లౌజులు ఒకే కస్టమర్వి. నేను కేవలం మీకు డిఫరెన్స్ చూపించడం కోసం ఆవిడ ఆది బ్లౌజ్ కొత్త బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట.
తడపకుండా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోండి, నీట్గా ఉంది కదా. ఎందుకంటే వీళ్ళు ఐరన్ చేసి వేస్తారు కదండి, అందుకని మీకు బ్లౌజ్ అనేది ఏ పార్ట్కి ఆ పార్ట్ లేదండి. చూస్తున్నారు కదా, గమనిస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ ఇది వాళ్ళు స్టిచ్చింగ్ చేశారు, కేవలం ఎమ్మింగ్ చేసి నేను మీకు ఇప్పుడు బ్లౌజ్ చూడండి, ఇది మార్కింగ్ కూడా పోలేదన్నమాట. మాస్టర్ ఉదయం కట్ చేశారు, ఇప్పుడు స్టిచ్ చేసింది చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అలా ఉంటుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఈ బ్లౌజ్ ఈ కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఏంటంటే ఇది కూడా మనం 1 year బ్యాక్ కుట్టిన బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ ఏంటంటే మనం అప్పుడు కూడా లైనింగ్ తడపలేదు, లైనింగ్ తడపకుండా స్టిచ్ చేసాం అనమాట. చూడండి, ఇది లైనింగ్ తడపకుండా స్టిచ్ చేసాం. మీకు దానివల్ల ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? మీరు చెక్ చేసి చెప్పండి. నాకైతే ఖచ్చితంగా అయితే డిఫరెన్స్ తెలియలేదు, ఎవరు కూడా నన్ను అడగట్లేదు లైనింగ్ తడపమని. కానీ చాలా మంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు తడుపుకొని తీసుకొస్తున్నారండి, ఎందుకు మీరు తడపట్లేదు, అందుకే మేము తడిపిస్తున్నామని. అవి మీటర్ షింక్ చేస్తే 90 పాయింట్లు మాత్రమే వస్తుంది మనకి లైనింగ్, అలాంటప్పుడు వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి క్లాత్ అనేది చాలదు. లేదా ఎవరైనా లైనింగ్ తడిపి ఇవ్వాలనుకుంటే మాత్రం మీటర్ 15 పాయింట్లు తీసుకొని తడిపి ఇవ్వండి. మేము ఎప్పుడన్నా షింక్ మనకేంటంటే కరెక్ట్గా క్రాసులు తీసి కట్ చేయకపోతే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు. కాబట్టి దయచేసి లైనింగ్ అయితే తడపొద్దండి. ఒకవేళ మీకు లేదు నాకు కన్ఫామ్గా తడపాల్సిందే అనుకుంటే తడుపుకోండి, కానీ మీటర్ లైనింగ్ మీద తడపొద్దు. మీటర్ 15 పాయింట్లు తెచ్చి లైనింగ్ తడపండి. ఎందుకంటే 10 పాయింట్లు అనేది క్రాస్లు షింక్ చేయడం వల్ల ఏంటంటే క్రాస్ వస్తుంది, ప్లస్ మనకి సైడ్ లాగడం వల్ల ఏంటంటే చాలా ఖర్చు అనేది పోతుందండి. అందుకని మీటర్ 15 పాయింట్లు తెచ్చుకొని తడిపి ఇవ్వండి మాకు. లేదు అసలు అవసరం లేదు అనుకుంటే నా మాట విని నిజంగా అయితే లైనింగ్ తడపకుండా వేయించుకోండి, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను అని చెప్పాను కదా. చూడండి, ఏంటంటే చాలా మందికి ఈ చిన్న అపోహ ఉంటుందని చెప్పాను మీకు ఫస్ట్లోనే. లైనింగ్ తడపకుండా వేస్తే లైనింగ్ వాష్ చేసిన తర్వాత దేనికి దానికి అయ్యిద్ది అన్నారు. అలా ఏమి ఉండదండి. అలా అవ్వకుండా మీకు ఆ డౌట్ లేకుండా ఉండాలంటే ఇంకొక చిన్న ఐడియా, చిన్న టిప్ అండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కావాలంటే ట్రై చేసి చూడండి. లేదు నేను చెప్పిన టిప్ మీకు నిజంగా యూజ్ అవ్వకపోతే నాకు అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే సిల్క్ బ్లౌజులకి లైనింగ్ తడపకుండా వేసినా మేము బొటిక్లో అలాగే స్టిచ్ చేస్తాం. మీకు వేసి ఇచ్చినా మీకు ఒకవేళ ఏదన్నా డౌట్ ఉన్నా అలా పైకి కిందకి 2 పార్ట్లుగా వస్తుంది అనుకున్నా కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఐరన్ అనేది చేయించుకోండి మీరు. ఎందుకు అంటే ఐరన్ అనేది ఎందుకు అంటున్నానంటే మనం ఇంట్లో ఐరన్ చేసుకోవద్దండి, అది బయట అయితే ఐరన్ చేయించుకోండి. ఎందుకంటున్నానంటే ఐరన్ బాక్స్ వాళ్ళ ఐరన్ బాక్స్ చాలా వెయిట్ ఉంటుంది, హీట్ అనేది చాలా బాగా ప్రెస్ అవుతుంది అనమాట. అందుకండి చాకలు వాళ్ళ చేత ఐరన్ చేయించుకోండి. మీరు ఐరన్ బయట చేయించుకుంటారు కాబట్టి ఐరన్ బయట చేయించుకొని వాడుకోండి. మీరు ఐరన్ చేయించుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాష్ చేయండి, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా ఆ బ్లౌజ్ అనేది షింక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే నిజంగా మంచి టిప్ చెప్పారని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.